దేవుని సందుకు వచ్చిన ప్రతిసారి ప్రభు నాకు ఉద్యోగం కావాలి, వివాహం జరగాలి, పిల్లలు కలగాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలా, విదేశం వెళ్ళాలి. మా ప్రక్కింటోళ్ళు 2 డాబాలు వేశారు ప్రభు, మేము 3 డాబాలు కట్టేయాలి నాయన. మా ప్రక్కింటోళ్ళు 4 అంతస్తులు కట్టారు, కనీసం ఒక్కటన్నా ఎక్కువ కట్టేయాలి ప్రభు, మేము 5 అంతస్తులు కట్టాలి. ఎప్పుడు ఇవే ప్రార్థనలు. కానీ ఎప్పుడైనా లార్డ్ బీ విత్ మీ లార్డ్, నాతో ఉండండి అయ్యా, నీ సన్నిధి నాతో ఉంచండి ప్రభువా, నీ మహిమ కొరకు నన్ను వాడుకోండి అయ్యా, నీ రాజ్య విస్తరణలో నన్ను ఒక సాధనంగా వినియోగించుకోండి ప్రభువా. ఐ వాంట్ టు బి అ బ్లెస్సింగ్. నేను అనేక మంది దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాను. నేను మాట్లాడితే ప్రజలు దీవెన పొందాలి, నా క్రియల ద్వారా అనేక మంది నీ వైపు తిరగాలి, నీ రాజ్య విస్తరణలను నా కుటుంబం ఉపయోగించబడాలని ఎప్పుడైనా అడిగావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు యాకోబుతో మాట్లాడిన దేవుడు అక్కడ హోషేయ అంటున్నాడు, త్రూ జేకబ్ గాడ్ స్పోక్ టు us. యాకోబు ఒక్కడితోనే కాదు, అక్కడున్న యాకోబును దేవుడు ఒక సింబాలిక్ గా తీసుకుని అతనితో మాట్లాడిన ప్రతి మాట మనతోనే మాట్లాడాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. పగిలిపోయిన జీవితాన్ని కలిగి ఉన్నామేమో, యూ మే బి గోయింగ్ త్రూ ఎ లోన్లీనెస్, ఒక ఒంటరితనంతో కుమిలిపోతున్నావేమో. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ నీ హృదయంలో ఒంటరితనం నిద్రపోనివ్వట్లేదేమో. ఎవరో నిన్ను విడిచిపెట్టారనో ఎడబాటుతనంతో ఒకవేళ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. ఆ పర్టికులర్ మూమెంట్లో దేవుడు నువ్వు గట్టిగా పట్టుకోగలవా? ఆయన సన్నిధిని ఆశ్రయించగలవా? దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు ఎలా వస్తుంది? తోడుగా వస్తే నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు.